జయప్రదం చేసినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. భవిష్యత్తులో ఇలాంటి సభలు ఎన్నో నిర్వహించి తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతుందని తెలియజేస్తా ఉన్నా. అందరం ఒక టీం వర్క్ తోటి ప్రతి ఒక్కళ్ళు సీనియర్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఇది ఒక పండగ వాతావరణం లాగా ఈ 10 రోజులు కష్టపడి ఈ యొక్క సభకు ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే పాత్రికేయ మిత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి మీరు కూడా బాగా మా కోసం దీన్ని హెల్ప్ చేసినందుకు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సభ్యులు వచ్చారు, అంతా మొత్తం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఒక టీం వర్క్ తోటి దీన్ని చేసి సక్సెస్ చేశారు. దానికి తగినట్టుగా ప్రజలు కూడా రెస్పాండ్ అయ్యారు. నేను మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక మామూలు ఇంట్లో శుభ కార్యక్రమం జరిగితే కూడా దాంట్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి. ఇంత పెద్ద ఈవెంట్, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా లక్షలాది మంది ప్రజలు వచ్చిన ఈవెంట్, ట్రాఫిక్ కూడా రాత్రి 12 కూడా కొన్ని వెహికల్స్ క్లియర్గా ఇబ్బంది పడ్డారు. ఇంత పెద్ద ఈవెంట్లో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు అకామిడేషన్లో కూడా కొన్ని జరిగాయి. ఎందుకంటే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి కొన్ని చోట్ల కళ్యాణం పంపించాం, కొన్ని చోట్ల స్టార్ హోటల్స్ పెట్టాం, కొన్ని చోట్ల మామూలు హోటల్స్ పెట్టాం. ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్న చిన్న లోటుపాట్లు ఎక్కడ ఉండుంటాయి, చిన్న చిన్న అసౌకర్యాలు కూడా జరిగి ఉంటాయి. అవన్నీ కూడా పెద్ద మనసుతో క్షమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేసుకుంటూ, మా అందరికి కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పార్టీ ఇచ్చింది. దాన్ని అందరం కలిసి ఒక టీం వర్క్ తోటి దీన్ని సక్సెస్ చేసాం. మరొకసారి పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా అచ్చెన్నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే ఈ మీటింగ్లో సహకరించిన జనసేన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారితో పాటు మిగతా జనసేన నాయకులకి అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడే పెద్దలు కళాగారు చెప్పినట్టుగా ఈ జోన్ ఇన్ఛార్జి సత్య దాదాపు ఈ మీటింగ్ డేట్ ఫిక్స్ చేసిన దగ్గర నుంచి కూడా అచ్చెన్నాయుడు గారితో పాటు ఇక్కడే వైజాగ్లో కూర్చొని ఇదే ఆఫీసులో దాదాపు అన్ని కమిటీలతో మీటింగ్ పెట్టుకోవటం, ప్రతి జిల్లాకు కూడా వెళ్ళటం, వెన్యూకి వెళ్ళటం, ఎక్కడికెక్కడ కూడా ఏదైనా చిన్న బ్లాక్లెస్ ఉన్నా ఇంకోటిన్నా అలర్ట్ చేస్తూ దాన్ని సక్సెస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించి దానికి ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఏదైతే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక సెన్సేషనల్ చర్చ అవుతా ఉందో టీడీపీ జనసేన పొత్తుని, దాన్ని మరింత బలోపేతం చేసే విధంగా ఇద్దరు కలిపి ఒక వేదికపైకి రావటం, దాంట్లో బాలకృష్ణ గారితో పాటు లోకేష్ గారు అలాగే ఇద్దరు పెద్దలందరూ పార్టిసిపేట్ చేయటం, అటువంటి మీటింగ్కి మన ఉత్తరాంధ్రలో అవకాశం ఇచ్చినందుకు ముందుగా పార్టీ అగ్ర నాయకత్వానికి, అలాగే అంగీకరించి వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ వైజాగ్ ఈ యువగళం క్లోజింగ్ మీటింగ్ పెట్టాలి, దానికి ఒక మంచి వెన్యూ కావాలని ముందుపెట్టిన దగ్గర నుంచి ఇందాక అచ్చెన్నాయుడు గారు చెప్పారు, చాలా రకరకాల ఇబ్బందులు అధికార పార్టీ ప్రభుత్వం నుంచి మనకు వచ్చాయి. యాక్చువల్గా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ అనుకున్నాం ముందు, ఎందుకంటే సిటీలో అయితే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర కంప్లీషన్ అయిన తర్వాత అక్కడే మీటింగ్ పెట్టుకున్నాం అని అంటే మామూలుగా ముందు మేము అడిగితే అది ఏం సమాధానం చెప్పాల. తర్వాత ఒకరోజు స్వయంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ వీసీతో మా అందరి ముందే ఫోన్లో మాట్లాడారు, మీరు అందరికి ఇచ్చినట్టే మాకు కూడా అయ్యిందమ్మా, మీరు అది మేము ఏదైతే మీరు ఛార్జెస్ చేయాలో మేము పే చేస్తామని చెప్తే, అలాగే సార్ తప్పకుండా మీరు లెటర్ పంపించండి ఇస్తామని చెప్పి స్వయంగా చెప్పడం స్పీకర్ ఫోన్లో మాట్లాడి మేము అందరూ విన్నాం. నేను 18 మంది కూడా కార్లో ఉండేప్పుడు. అయితే ఆ తర్వాత లెటర్ పంపిస్తే దాని మీద వేరే ఒక కుంటి సాకులు చెప్పి ఆ వెన్యూ ఇవ్వలేదు. సరే, ఇక అది నగరానికి కొంచెం దూరంలో ఉంది. 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్కి సెంటర్ పెట్టి ఉన్నప్పుడు కూడా అటు విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, వైజాగ్ కానీ ఏది ఒక టౌన్కి దగ్గరికి వెళ్ళిన ప్లేస్. అంటే దీనికి ముఖ్యంగా ఆ మీటింగ్ సక్సెస్ కావాలంటే ప్రజలు అక్కడ చేరుకోవడానికి ట్రాన్స్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. అటువంటి ట్రాన్స్పోర్ట్ అంటే మనకున్న ఏకైక మార్గం ఫస్ట్ పెద్దది ఆర్టీసీ. ఎప్పుడు కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఇతరులు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కానీ ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెద్దది పెడితే ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సులు ఇవ్వడం ఆనవాయితీ. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ
ఆర్టీసీ బస్సులు ఎక్కడ కూడా ఇవ్వనివ్వలేదు. మరి ఈరోజు కేంద్రం నుంచి ట్రైన్స్ కూడా పర్మిషన్లు ఇచ్చారు. మొత్తం రాయలసీమ ప్రాంతం నుంచి 7 ట్రైన్లు వస్తే మన రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు కూడా పర్మిషన్ ఇవ్వాలి. అలాగే మిగతా అడ్డంకులు మామూలు కాదు, స్థలం ఇచ్చిన వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చాయి. అలాగే ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఆటోలో లేకపోతే చేస్తుంటే వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చాయి. ప్రైవేటు బస్సులు పెడితే వాళ్ళ మీద ఒత్తిళ్ళు వచ్చాయి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాన్ని ఎవ్వరు కూడా ఆ మీటింగ్ సక్సెస్ ఆపలేకపోయారు. ఒక నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా ఆ మీటింగ్ సక్సెస్ అయింది. అయితే ఇదేదో ఒక్క రోజు ఓవర్నైట్ అనేది కాదు. ఆ మీటింగ్ పలాని డేట్న పలాని ప్లేస్లో అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులతో పాటు మొత్తం రాష్ట్ర కమిటీలు అన్నీ కూడా దీనికి ఒక కమిటీలో కూడా కాన్స్టిట్యూట్ చేయడం, సీనియర్స్ తోటి కలిపి ఒక సలహా కమిటీ, అలాగే ఇతర కమిటీలు అకామిడేషన్ కమిటీ, తర్వాత ఫుడ్ కమిటీ, వాలంటీర్స్ కమిటీ, ట్రాన్స్పోర్ట్ కమిటీ, డెకరేషన్ కమిటీ, దాదాపు 14 కమిటీలు దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. స్టేట్ మొత్తం వద్దు చెప్పి ఆయన ఇబ్బంది పడుతున్నాడు. ఏదేమైనా తన సర్వీస్ అందరం కూడా రికగ్నైజ్ చేస్తామని కూడా చెప్తామని. ఆ వ్యవస్థలన్నింటినీ కూడా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసే విధంగా తన సొంతంగా చేసుకునేటటువంటి పరిస్థితి ప్రతిరోజు ప్రతి అడుగున వేదిక కూల్చిన దగ్గర నుంచి నిన్న ఈ మీటింగ్ వరకు నువ్వు పాదయాత్ర చేసుకున్నప్పుడు శుభ్రం చేసుకున్నావు కదా, ప్రజాస్వామ్యంలో ఉంది కాబట్టి చేసుకోగలిగావు. నీలాగే డిక్టేటర్షిప్ అయితే నువ్వు పాదయాత్ర చెయ్యు. అలాంటి నియంతృత్వ పోకడలు కలిగినటువంటి వ్యక్తి ఒక నియంతృత్వం అనాలా, ఇంకోటి అనాలా అనేటటువంటిది కూడా పదాల్లో లేవు. అలా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం, దాని అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా కంటకుడిగా, ప్రజా వ్యతిరేకిగా ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి. ఎవరు వస్తారా అని చూస్తే 3000 కిలోమీటర్లు పైచిలుకు హరిజన, గిరిజన, బలహీన బడుగు వర్గాలతో యువగలం పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలు, ఉద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, రైతుల సమస్యలు, అన్ని వర్గాల ప్రజలతో కూడా మమేకమై నేనున్నాను, కుర్చీ లాగేసిన. ఇవాళ మనం తెలంగాణకి వెళ్తే రజనీ పేరు వినిపిస్తుంది. అదే రజాకారులు. ఆ రజాకారుల వ్యవహారం ఎలా అయితే అక్కడ ఉండేదో ఇక్కడ ఈయన అలాంటి సైన్యాన్ని తయారు చేసుకొని, అందరూ కాదు కొంతమందిని తయారు చేసుకొని, అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా మనుషులు పెట్టుకొని, కనీసం సొంత ఫ్యాక్టరీలు ఉండేటటువంటి వాళ్ళు కూడా ఆ ఫ్యాక్టరీని వసూలు చేసుకుని వాళ్ళకి లీజుకు తీసుకునేటటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. చెప్తున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళని లేదు. అలాంటి అన్నిటికీ జవాబు చెప్పడానికి యువగలం పేరుతో లోకేష్ ప్రారంభించినటువంటి ఈ పాదయాత్ర ఆబాల గోపాలాన్ని అవతల చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు, మళ్ళీ శ్రీకాకుళం నుంచి అవతల నెల్లూరు వరకు అన్ని వర్గాల ప్రజలు కూడా ఇందాక నేను చెప్పినటువంటి కేటగిరీలన్నిటిని కూడా ఒక యువనాయకుడు వచ్చాడు ఈ తెలుగుదేశం పార్టీని రేపు ముందుకు సాగించడానికి, అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేయడానికి ఓపెన్ గా బయటకు వచ్చాడనే పద్ధతిలో మరి యువగలాన్ని ఎంత సక్సెస్ చేసుకుంటూ ముందుకు వచ్చి నిన్న ముగింపు సభలో కూడా చాలా మంది తెల్లవారి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంతో లోకేష్ బాగా మాట్లాడారండి, 1 by 1 సబ్జెక్ట్ బాగా చెప్పారండి, ఆ రెడ్ బుక్ లో వీళ్ళందరి పేర్లు రాశారండి, ప్రజాస్వామ్యంలో ఇది అవసరం అండి, ఏదో పొరపాటున ఒకసారి ఓటేస్తే, ఒకసారి అధికారం ఇస్తే ఈ విధమైనటువంటి బాధలు ప్రజలందరినీ కూడా పెట్టి తొక్కి పెట్టి, బాధలు పెట్టడం వేరు, తొక్కడం వేరు. మీరు ఏదైనా కెమెరా చూపిస్తే మిమ్మల్ని తొక్కడం.
మరి ఎంత ప్రయత్నం చేసి ఎవరికారే ఏదో ఒక వాహనం చూసుకొని వచ్చారు అని అంటే వాళ్ళందరికీ మేము శిరస్సు వహించి నమస్కారం పెడుతూ మరి వాళ్ళ రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం ఇంత కష్టపడి ఇన్ని రకాల ప్రజలు వచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ చింతపల్లిలో పిల్లలకి ట్యాబ్లు పంచుతానని చెప్పి ఈరోజు సభను పెట్టుకున్నాడు. ఈ వేదిక మీద నుంచి నేను సూటిగా వారికి ఒకటే ప్రశ్న ఇస్తున్నాను. 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళావు జగన్? ఈ రోజు ఎలక్షన్ రేపు ఎల్లుండి వస్తుంది కనుక మళ్ళా మా గిరిజనుల్ని నమ్మించడానికి, మమ్మల్ని మోసం చేయడానికి నాన్న ఈరోజు చింతపల్లి వచ్చాము. దీని వెనక ఎటువంటి ఆలోచనలు పెట్టుకొని వచ్చావు? మా గిరిజనులు అనుకుంటున్నారు చింతపల్లిలోనే సభ పెట్టామంటే అక్కడ బాక్సైడ్ గనుల మీద నీ కన్ను పడిందానని ఈరోజు గిరిజనులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ రోజు అదే చింతపల్లిలో సభ పెట్టినప్పుడు తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే అన్నటువంటి నువ్వు ఈరోజు చింతపల్లిలోనే మడిగుంటలో గ్రానైట్ మైనింగ్ ఏదైతే మీ మనుషులు మీ అనుచరులు తవ్విస్తున్నారో దానిని బేస్ చేసుకునే రేపు మళ్ళా బాక్సైడ్ తవ్వకాల కోసం నువ్వు వచ్చినట్టుగా ఈరోజు మా గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. ఇంకొక ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నాను. గతంలో మా చంద్రబాబు నాయుడు గారు గిరిజనులు ఉపాధి భద్రత భరోసా కోసం జీవో నెంబర్ 3ని 2000 సంవత్సరంలో మాకందరికీ కూడా ఒక వరంగా ఇస్తే 100% ఉద్యోగులుగా ఈరోజు మా గిరిజనులు లబ్ధి పొందుతుంటే అదే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు 50% కొట్టేస్తే కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా 7 ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వమన్న నువ్వు దద్దమ్మల్లాగా అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడుకోకుండా ఈరోజు మా గిరిజనులకు అన్యాయం చేసినందుక ఈరోజు నువ్వు మళ్ళా చింతపల్లి సభలోకి వస్తున్నావు. పిల్లలు ఏదైతే ట్యాబ్లు ఇస్తున్నానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం, అదే గిరిజన పిల్లలకి మా బాబు గారు ఆ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టారు. ప్రతి పేద గిరిజనుడికి నాణ్యమైన విద్య కోసం, ఉన్నతమైన విద్య కోసం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో చదివించారు. అదే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తీసేసి ఈరోజు అందరికీ నేను సమానం అని చెప్పు లేనిపోని మాటలు చెప్తూ ఈరోజు ట్యాబ్లు పంచడానికి వస్తున్నారు. అంతేకాదు నిరుద్యోగులు కూడా, ఉద్యోగ ఉపాధ్యాయులు ఆ రోజు మా బాబు గారు వారికి రాష్ట్రం విడిపై ఎంత క్లిష్ట పరిస్థితిలో కూడా 43% ఫిట్మెంట్ ఇస్తే ఈరోజు ఐఆర్ఏ 20% ఇచ్చి ఫిట్మెంట్ ఏమో 23% ఇచ్చి ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని మోసం చేసినందుక ఈరోజు మీరు గిరిజన ప్రాంతంలో చింతపల్లికి వచ్చారు.